పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టిస్తుంది. కురుపాం మండలంలోని గెడ్డగూడలో మండంకి చిన్నయ్య అనే గిరిజనుడి ఇంటిపై దాడి చేశాయి. ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో చిన్నయ్య కుటుంబ సభ్యులు పరుగులు తీశారు. ఇంట్లోని ధాన్యం వస్తువులను ధ్వంసం చేశాయి ఏనుగులు. అయితే ఏనుగుల దాడిలో ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో గిరిజన కుటుంబం రోడ్డున పడింది. జనావాసాల్లోకి వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని బాధిత గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టిస్తుంది. కురుపాం మండలంలోని గెడ్డగూడలో మన్నంగి చిన్నయ్య అనే గిరిజనుడి ఇంటిపై దాడి చేశాయి ఏనుగులు. ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో చిన్నయ్య కుటుంబ సభ్యులు పరుగులు తీశారు. ఇంట్లోని ధాన్యం వస్తువులను కూడా ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడిలో ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో గిరిజన కుటుంబం రోడ్డున పడింది. జనావాసాల్లోకి వస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని బాధిత గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయనగరం నుంచి మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, గ్రామాల్లోకి ఏనుగుల సంచారం మొదలైంది. అయితే దీనికి సంబంధించి ఒక బాధిత కుటుంబం కూడా భారీగా నష్టపోయింది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి? రత్న, ఇప్పటి వరకు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల దాడి అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇటీవలే రైస్ మిల్ మీద కూడా ఏనుగులు దాడి చేసినటువంటి సంఘటన మనం చూస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కురుపా మండలం చెరడ పంచాయతీ గెడ్డగురుమలో మండంగి చిన్నయ్య గిరిజన ఇంటిపై ఏనుగులు అయితే దాడి చేయడం జరిగింది. దీంతో ఒక పెద్దగా అంటే ఇప్పటి వరకు కూడా అనేక రకాల కూడా ఆస్తి నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఒక రైతు గిరిజనుడి ఇంటిపై దాడి చేయడం విధంగా బాధాకరం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా ఇల్లు పూర్తిగా ధ్వంసం అవడం, దీంతో గిరిజన కుటుంబం అయితే రోడ్డున పడ్డది. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక మంది కూడా ఇదే పరిస్థితి జరిగింది. అయితే కొత్తేమీ కాకపోయినప్పుడు కూడా చాలా బాధాకరం చెప్పుకోవచ్చు. దీంతో అయితే అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు ఇప్పటి వరకు చేపట్టలేదు. మరి ఈ గిరిజనులకి మరి ఎటువంటి ఏ విధంగా అధికారులు భరోసా ఇస్తారని చూడాలి. దీంతో పాటు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా కుంటి ఏనుగులు తెప్పించి పార్వతీపురంలో, అదేవిధంగా చిత్తూరులో ఉన్నటువంటి ఏనుగులన్నీ అంటే అడవి ఏనుగుల్ని బయటికి తరలించే ప్రయత్నం చేస్తాం, అదేవిధంగా అడవుల్లోకి తరలించే ప్రయత్నం చేస్తాం కుంటి ఏనుగు ద్వారా అని చెప్తున్నారు. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఈలోపే ఏనుగులన్నీ కూడా అటు గిరిజనులు కావచ్చు, సాధారణ రైతులు కావచ్చు, సాధారణ ప్రజానికి మీద అనేక రకాలుగా దాడులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్ని అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు చక్కదిద్దలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసుకుంటే అనేక మందిపై ఇప్పటివరకు ఈ దాడులు అనేవి జరిగాయి. ఒక కురుపాం మండలంలోనే కాదు, గుమలక్ష్మీపురం కావచ్చు, అదేవిధంగా కొమరాడ కావచ్చు, మొత్తం కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా ఇప్పటివరకు అనేక దాడులు అయితే ఏనుగులు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. అదేవిధంగా 8 మందికి ప్రాణ నష్టం కూడా జరిగింది. అందులో ఫారెస్ట్ గార్డు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా అధికారులు మాత్రం అడవి ఏనుగుల్ని ఇటు పంట పొలాల్లో కావచ్చు, అదేవిధంగా సాధారణ ప్రజానికి నివసిస్తున్నటువంటి ఆవాసాల్లో కావచ్చు కూడా రాకుండా అయితే అధికారులు ఎటువంటి చర్యలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేకపోతే చెప్పవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వ వైఫల్యంగా దీన్ని చెప్పుకో. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇది ఒరిస్సా నుంచి ఏనుగులన్నీ మొత్తం 8 ఏనుగులు రావడం జరిగింది. అందులో రీసెంట్ ఒక ఏనుగు చనిపోవడం కూడా జరిగింది, వెంకటలక్ష్మి అనే ఏనుగు. కానీ అప్పటి నుంచి కూడా ఏనుగుల్ని 1 ఇంచు కూడా అక్కడి నుంచి తరలించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా అక్కడ ఉన్న ప్రజలకు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఏ రైతుకు కావచ్చు, అదేవిధంగా ఆస్తి నష్టం సంభవించిన వారికి కావచ్చు, ప్రాణ నష్టం సంభవించిన వారికి కావచ్చు, ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేని పరిస్థితి కూడా ఉండరు. ఇదంతా కూడా ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి అటు సాధారణ ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలని వారందరూ కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.